మ్యాగీ 2 నిమిషాల రెసిపీ అందరికీ తెలిసిందే. పిల్లలతో పాటు తప్పక టైం లేక ఓపిక లేక అప్పుడప్పుడు పెద్దలు కూడా తినాల్సి వచ్చే ఒక గొప్ప రెసిపీ. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాగీ మరింత రుచిగా కోరుకునే వారికి నా స్టైల్లో ఎగ్ మ్యాగీ బెస్ట్ చాయిస్ అండి. సరే, ముందుగా మ్యాగీ ఉడకడానికి సరిపడా నీళ్లు, అందులో ఒక 1/4 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల ఆ మ్యాగీ నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూడండి, నీళ్ళు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మ్యాగీ నూడిల్స్ వేసుకోవాలి. నేనైతే చూడండి ఇలాంటివి 3 మ్యాగీ నూడిల్స్ అయితే వేసుకున్నాను. నీళ్ళు ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నూడిల్స్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఈ నూడిల్స్ని మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించకూడదు. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే. చూడండి, చేత్తో ఈ విధంగా నలపగా కొంచెం మెత్తగా అయ్యింది అంటే ఓకే, మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఎగ్ మ్యాగీ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సరిగ్గా కుదరాలి అంటే ఇక్కడ ఈ నూడిల్స్ను ఉడికించడంలోనే ఉంటుంది. ఇలా ఉడికించుకోవాలి, మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా ఉడికితే చాలు. ఆ తర్వాత కొందరికి మ్యాగీ నూడిల్స్ జ్యూసీగా ఉంటే ఇష్టం, కొందరికి డ్రైగా ఉంటే ఇష్టం. దాన్ని బట్టి ఈ మ్యాగీ నూడిల్స్ని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. జ్యూసీగా ఉండాలి అంటే ఈ విధంగా కొంచెం వాటర్తో సహా పక్కన ఉంచుకోవాలి. అదే డ్రైగా ఉండాలి అంటే మొత్తం నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి చల్లటి నీటిలో ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నీళ్లు పూర్తిగా వంపేసుకోవాలి డ్రైగా కావాలి అంటే. జ్యూసీగా ఉండాలంటే ఈ విధంగా కొంచెం నీళ్ళతో సహా పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 4-5 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం క్యారెట్, పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసి ఇవన్నీ కూడా బాగా వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ముందు మిర్చి పౌడర్, కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి. వీటితో పాటు ఉంటే సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోకపోయినా ఈ ఎగ్ మ్యాగీ చేసుకోవచ్చు ఇంకా సింపుల్గా. ఇక్కడ వేసినవన్నీ స్కిప్ చేసేసి తర్వాత ఇక్కడి నుంచి అన్నీ సేమ్ ఇదే పద్ధతిలో చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. సరిపడా కారం, ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. కారం పచ్చిదనం పోయాక 2 చిటికెళ్ళ దాకా మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి 1 నిమిషం లో ఫ్లేమ్లోనే పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. వీటన్నిటినీ కూడా ఇందాక వేసిన వాటన్నిటితో పాటు 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మాడిపోకుండా వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం వేయించాక తగినన్ని కావలసినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేను 3 మ్యాగీ ప్యాకెట్స్ గాను 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. 4 అయినా వేసుకోవచ్చు, లేదా 2 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. వేసిన ఎగ్స్ని ఈ మసాలాలో బాగా కలిసేలా మధ్యలో కలుపుకుంటూ పొడిగా వేయించుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, వెజిటబుల్స్ అన్నీ కూడా వేయకుండా కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవాలి అని. ఫస్ట్ ఆయిల్ వేసి మసాలా పొళ్ళు లో ఫ్లేమ్లో మాడిపోకుండా 1 నిమిషం వేయించాక ఎగ్స్ వేసి తర్వాత సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవాలి. చూడండి, ఎగ్ ఈ విధంగా పచ్చిదనం పోయి పొడిలాడిన తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి. 3 మ్యాగీ నూడిల్స్కి అందులో ఉన్న 3 ప్యాకెట్స్ మసాలా సరిపోతుంది. తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మ్యాగీ మసాలా కానీ కరివేపాకు వేసే ముందు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. వేసిన మ్యాగీ మసాలా, కరివేపాకు పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం లో ఫ్లేమ్లోనే అలా ఇలా వేయించాక సోయా సాస్ ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసిన సోయా సాస్ ఎగ్ ఫ్రైలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఒకవేళ స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు. ఉప్పు, కారం అంతా ఓకే అనుకున్నాక ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ మ్యాగీ నూడిల్స్ వేసుకోవాలి. వేసిన ఈ మ్యాగీ నూడిల్స్ని ఎగ్ ఫ్రైలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేసి ముద్దలా చేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా 2 గరిటెల సహాయంతో అలా ఇలా కలిపేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, మ్యాగీ నూడిల్స్ మరీ మెత్తగా ఉడికించారు అంటే ఇక్కడ ఈ స్టేజ్ వచ్చేసరికి ఈ విధంగా కలుపుతున్నప్పుడు ముద్ద అయిపోతుంది. అందుకే నూడిల్స్ని మరీ మెత్తగా ఉడికించకూడదు అని చెప్పేది. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అలా కలిపేసుకోవాలి. బాగా స్పైసీగా ఉంది అంటేనే ఫైనల్గా నిమ్మరసం పిండుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయచ్చు.